ఓహోహోహో, చేపలు ఎగిరి పడుతుంటే పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చాయా? సూపరు. కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకి వెయ్యకండి. అయినా ఈ సమస్యలన్నిటికీ మూల కారణం నువ్వే సీను. విషయం పూర్తిగా అర్థం కావాలంటే వివరం అడగాలి కదా పార్వతి. అక్కడ జరిగిందే చెప్తున్నావు కదా, మరెందుకు తికమక పడుతున్నావు? అవునవును, అక్కడ జరిగిందే చెప్తున్నాను అత్తయ్య. అయినా దీనంతటికీ కారణమైన ఆద్యని మాత్రం ఎవరూ ప్రశ్నించకండి. పార్వతి, చారు నీ సొంత అక్క కూతురయ్యుండొచ్చు, కానీ ఆద్య నిన్ను సొంత పిన్నిలా చూసుకుంది. కాదని నేనేం అనలేదు కదక్క. శత్రువుల్ని నిందించినట్టు నిందిస్తున్నావు ఆద్యని. అంటే అది అసలు ఏం చేసింది ఆద్య? ఎందుకు ప్రతిదానికి ఆద్యని మధ్యలోకి లాగి మాట్లాడుతున్నావు? న్యాయంగా మాట్లాడాలంటే సీనుని పెళ్లి చేసుకుని వచ్చింది చారుయే కదా. అప్పుడే తెగతింపులు కూడా అయిపోయాయి కదా. సీనుకి చారుకి ఏ సంబంధం లేదు. అంటే నువ్వు ఆద్యని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా వదినా? అవును, ఇప్పుడు నా కోడలు ఆద్యనే. మీరు పో అన్నంత మాత్రాన బంధం బంధం కాకుండా పోదు కదా. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? చారు ఏం చేసిందో మర్చిపోయావా? పెళ్లి చేసుకుని కాపురం చెయ్యొద్దని ఈ ఇంట్లో వాళ్ళు చెప్పారా? లేదు కదా. అంటే అప్పుడు గ్రహాలు అనుకూలించలేదు. బుద్ధి బాగుంటే ఏ గ్రహం అడ్డురాదు. సర్లే, నేనడుగుతున్న దానికి సమాధానం చెప్పు పార్వతి. తనకి ఇంట్లో వాళ్ళని మోసం చేయమని ఎవరు చెప్పారు? కేసులో ఇరికించమని ఎవరు చెప్పారు?